నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాతపట్నం మండల కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలు పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం. జడ్డంగి జాతీయ ప్రధాన రహదారి 3 రోడ్ల జంక్షన్ వద్ద ర్యాలీ. గొల్లల మామిడాడలో మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశం. పాల్గొన్న అనపర్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి. ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సూచన. పాతపట్నం మండలం కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎన్జీఆర్ పౌష్టికాహారం తీసుకుంటే బాలబాలికలు ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పేర్కొన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్ర పంచాయతీ కార్యాలయంలో పౌష్టికాహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాతపట్నంకి సంబంధించిన అంగన్వాడీ కేంద్రాలు గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేసి సీమంతాలు నిర్వహించారు. కార్యకర్తలు ఇంటి వద్ద తయారు చేసి తీసుకువచ్చిన వివిధ పిండి వంటకాల స్టాళ్లను ఎమ్మెల్యే పరిశీలించి వాటి రుచులను చూశారు. అనంతరం వాటిని గర్భిణీలకు బాలింతలకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణీలకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందజేస్తే పుట్టిన పిల్లలకు అంగవైకల్యం సంక్రమించదన్నారు. అలాగే గర్భిణీలు ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే తన వంతు సహకారాలు ఉంటాయని తెలియజేశారు. కార్యక్రమంలో సిడిపిఓ విమలారాణి, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు లెగ్స్ పోరా ప్లీజ్ దయచేసి. ఇంకా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ భూతాన్ని ప్రజలందరూ మమేకమై తరిపికొట్టాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం అల్లూరి జిల్లా రాజవోమంగి మండలంలోని జడ్డంగి జాతీయ ప్రధాన రహదారి 3 రోడ్ల జంక్షన్ వద్ద విద్యార్థులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో గ్రామ ప్రజలందరూ కలిసి ప్లాస్టిక్ వాడకం వల్ల ప్రజలకు, పర్యావరణానికి కలిగే ప్రధానమైన నష్టాలపై డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్ మానవహారం నిర్వహించి అనంతరం పురోవీధుల్లో ర్యాలీని చేపట్టి నినాదాలు చేశారు. అనంతరం ప్లాస్టిక్ పై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ వినూత్నమైన రీతిలో వివరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు గరజాల తాతారావు, సింగిరెడ్డి రామకృష్ణ, పడుగుల జ్యోతి, కొంగర మురళీ, కృష్ణం, వాసంశెట్టి గంగాధర్, రాజవొమ్మంగి మండల ప్రజా పరిషత్ అధికారి లోకల యాదగిరీశ్వరరావు, అలాగే తహసీల్దార్ అల్లు సత్యనారాయణ, విఆర్ఓ నానాజీ, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది మరియు ఐసిడిఎస్ అంగన్వాడీ ఆశా కార్యకర్తలు మరియు పోలీసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు వెలువడిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో నంద్యాల అత్యధిక సీట్లు సాధించి అత్యుత్తమ పర్సెంటైల్ సాధించిన రావుస్ విద్యార్థులను కళాశాల చైర్మన్ ఏఎంవి అప్పారావు, డైరెక్టర్ మూలిచంద్రలు అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మాట్లాడుతూ బి పూర్ణేశ్వరరావు, ఇక 98,597, కె సుబ్బసాయి సహస్ర 97.7576, అలాగే జి శ్రావ్య 97.7452, అలాగే 2595575762, అలాగే 2.55
93.0314 అలాగే 2.2592 ఇక 922685% పైగా 10 మంది విద్యార్థులు సాధించడం జరిగిందని తెలియజేశారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు 15 మంది విద్యార్థులకు పైగా అర్హత సాధించడం జరిగింది. నంద్యాలలో అత్యధిక సీట్లు సాధించడానికి కృషి చేసిన విద్యార్థులను తోడ్పాటు అందించిన తల్లిదండ్రులకు అధ్యాపకేతర సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్, జేఈఈ అధ్యాపకులు, విద్యార్థులను తల్లిదండ్రులు పాల్గొన్నారు. నియోజకవర్గం పెదపూడి మండలంలో పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశం ముఖ్య ఉద్దేశం పలు పార్టీ కార్యక్రమాలని వేగవంతం చేయాలని, అలాగే పార్టీ సంస్థాగత ఎన్నికల్లో గ్రామ కమిటీలు ఇవన్నీ తొందరగా నియమించాలని, అలాగే కొత్త బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జెస్లో కూడా చిన్న చిన్న మార్పులు చేయాలని పార్టీ ఆలోచించింది. ఇట్లన్నిటికీ అనుగుణంగా ఇక్కడ పెదపూడి మండలంలో మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే కేఎస్ఎస్ అని కొత్త విధానం పార్టీ ప్రవేశపెట్టింది. కుటుంబ సారథులు ప్రతి 30 ఓట్స్కి ఒక రిప్రజెంటేటివ్ ఉండాలని పార్టీ ఆదేశాలు ఇచ్చింది. అవన్నీ కూడా తయారు చేసి మే 5వ తారీఖు లోపల పార్టీ ఇవ్వాలని ఆదేశించింది. దానికి ప్రతి మండలం మీటింగ్ పెడుతున్నాం. ఈరోజు పెదపూడి మండలంలో పెట్టి అందరికీ చెప్పాం. ఆల్రెడీ 2 గ్రామ కమిటీలు కూడా ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ. ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనుల విజయచంద్ర పిలుపు మేరకు సీతానగరం మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అవగాహన ర్యాలీ నిర్వహించి స్థానిక ప్రజలు, అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనుల విజయచంద్ర అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలంతా సస్యశ్యామలంగా ఆరోగ్యవంతంగా ఉండాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారన్నారు. ప్లాస్టిక్ వస్తువులు మనకి ఎంత ఉపయోగకరంగా ఉంటాయో అవి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత చాలా ప్రమాదకరమన్నారు. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయంలో ఈ వేస్ట్ నివారణకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, జిల్లా ప్రత్యేక భరత్ కుమార్ గుప్తా, సీతానగరం ఎక్స్చేంజ్ సిఐ పద్మావతితో పాటు అన్ని శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కింద మీరు తీసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఎప్పుడైతే భాగస్వాములు, ఈ దేశం మనది, ఈ ఊరు మనదే, ఈ రాష్ట్రం మనదే, మీ ఇల్లు, మీ నాన్న, అమ్మ, నాన్నే కాదు, మీ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా మీవి అని మీరు ఓన్ చేసుకునేటప్పుడే ఆ ప్రాంతం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ జిల్లా కానీ అభివృద్ధి చెందుతుంది. మీరు ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపటి దేశానికి మీరు కాబోయే డాక్టర్లు, ఇంజనీర్లు, పౌరులు. కాబట్టి ఈ రోజు నుంచే అదే విధంగా మీ కుటుంబాలని మీరు కూడా అంబాసిడర్ నడిపిస్తారని పిల్లలందరికీ తెలియజేస్తూ, మీ పెద్దలందరికీ ఒకటే మాట చెప్తున్నాను. మన ఇంటిలో ఉండే చెత్తని, తడి చెత్తని, పొడి చెత్తని ఎవరైతే సైకిల్ పెట్టుకొని విజలేసుకుంటూ వస్తున్నారో 2 బిన్నుల్లో సపరేట్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత మీ పైనే ఉంది. అది చెత్త ఎక్కడి నుంచో రాదండి, చెత్త మనం తయారు చేస్తున్నాం, మన ఇంటి నుంచే బయటకు వస్తుంది. ఇది బాధ్యతగా తీసుకొని మీరు కూడా భాగస్వాములు అవుతారని ఈ గ్రామంలో ఉన్న సర్పంచ్ గారికి, అలాగే ఉప సర్పంచ్ గారికి. వివరాలకు వెళ్తే, ఎలమంచిలి పురపాలక సంఘ పరిధిలో ప్రతి నెల 3వ శనివారం జరుగు స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ నెల అంశం అయినటువంటి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా ఈ వేస్ట్ మరియు దానిని నిర్వహించు విధానంపై అవగాహన కార్యక్రమం ధర్మవరంలో చేపట్టడం జరిగింది. అవగాహన కార్యక్రమంలో భాగంగా కనక మహాలక్ష్మి గుడి నుంచి కాకివారి వీధి, కాయగూరల బజార్ రోడ్ జంక్షన్ మీదుగా క్లబ్ రోడ్డు నుండి ఎస్సీ కాలనీ వరకు స్థానిక ప్రజాప్రతినిధులు అయినటువంటి కౌన్సిలర్ కొండబాబు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, సచివాలయ సిబ్బందితో అవగాహన ర్యాలీని చేపట్టడం జరిగింది. అనంతరం కమిషనర్ బీజేఎస్ రాజు అంబేద్కర్ విగ్రహం వద్ద అందరి చేత మానవహారం మరియు ప్రతిజ్ఞను చేయించారు. కమిషనర్ బీజేఎస్ రాజు మాట్లాడుతూ పారేసిన ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల అనర్థాలను వివరిస్తూ, కాలుష్య నివారణకు ఈ వ్యర్థాలను బయట పారవేయకుండా మున్సిపల్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ కలెక్షన్స్ సెంటర్ కు అందించాలని కోరారు. అదేవిధంగా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి అందించాలని ప్లాస్టిక్ నిషేధం గురించి వివరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ వద్ద ఈ వేస్ట్ రకాలు, వాటి నిర్వహణపై ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ రాజు, మున్సిపల్ మేనేజర్ విజయ్ కుమార్ మరియు టీపీఓ శ్రీలక్ష్మి, శానిటరీ ఇన్స్పెక్టర్ పల్లా శ్రీనివాసరావు, మున్సిపల్ ఏఈ గణపతి సుబ్బారావు మరియు మెప్మా
సీఎంఎం పద్మ, సిపిఎం పద్మ అన్ని సచివాలయ సెక్రటరీలు, శానిటరీలు మరియు మేస్త్రీలు అలాగే మెప్మా సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్. ఓకే అండి, వెహికల్స్ అన్ని ఆగిపోతుంది కాబట్టి జస్ట్ మన కలలు కరండి, సాకారం చేసుకోండి, విజన్తో ముందడుగు వేయండి. మీ లక్ష్య సాధన వెనుక నేనుంటాను. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య నేనున్నానంటూ భరోసాను కల్పించారు. కాకినాడ జిల్లా తుని గర్ల్స్ హై స్కూల్లో వికాస సంస్థ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ లక్ష్య సాధనకు విజన్ ఏర్పరచుకోవాలి, ఇదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పనే తన ముందున్న కర్తవ్యమన్నారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేత యనమల రాజేష్, మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్పర్సన్ కుచర్లపాటి రూపాదేవి, మాజీ చైర్మన్లు ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, జనసేన ఇన్ఛార్జ్ చోడిశెట్టి గణేష్, వికాస సంస్థ డైరెక్టర్ లచ్చబాబు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ గంట్ల చిన్నారావు, హైస్కూల్ కమిటీ చైర్మన్ చందక గురుమూర్తి, విద్యార్థులు, ఉద్యోగులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మన తొలి నియోజకవర్గానికి సంబంధించి వికాస్ సంస్థ ద్వారా మినీ జాబ్ మేళా కార్యక్రమాన్ని ఈరోజు మనకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారికి, వేదికమైనటువంటి తుని పురపాలక సంఘ చైర్పర్సన్ రూపాదేవి గారికి, ఎక్స్ చైర్మన్లు ఇనుగంటి సత్యనారాయణ గారు, కుసుమ శోభారాణి గారు, జనసేన బీజేపీ నాయకులు, పట్టణ ప్రముఖులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఇది ఈ రోజున మన శాసనసభ్యురాలు ఒక ఉన్నత విద్యావంతురాలుగా తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో అనేక మంది యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, వారి జీవితాలు మెరుగుపడాలంటే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాలు వారు చేపట్టడం జరుగుతుంది. మరి గత నెలలో మనం ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందులో సుమారు ఒక 600 మంది యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. వారందరూ కూడా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి వారి జీవితాలను మెరుగుపరుచుకుంటూ వారి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. మరొక పర్యాయం మరి ఇప్పుడు కూడా అటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజున మరొక 500-600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే మన ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తగ్గుద్ది, అందరూ ఆర్థికంగా స్థిరపడతారు, మన ప్రాంతం అభివృద్ధి చెందుద్ది, మన పిల్లల భవిష్యత్తు మనం తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారంటే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు రామకృష్ణ గారి యొక్క సహకారం, మన జిల్లా కలెక్టర్ గారి యొక్క సహకారం, మన ఎమ్మెల్యే గారి యొక్క సంకల్పం మరి నెరవేరాలని, మీరందరూ కూడా ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి మంచి ఉద్యోగ అవకాశాలు పొంది దాని ద్వారా మంచి ఉద్యోగస్తులుగా స్థిరపడాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ నాకు అవకాశం పొందినందుకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ మా కూటమి ప్రభుత్వం ఆలోచన మేరకు ప్రతి యువతకి జాబ్ ఉండాలని చెప్పేసి ఇవాళ మన తుని నియోజకవర్గంలో రెండోసారి జాబ్ మేళా జరుపుకుంటున్నాం. మొదటిది గత నెలలోనే జరిపించాము. అందులో 600 మంది రిజిస్ట్రేషన్స్ అవుతే దాదాపు 594 మందికి జాబ్ కార్డ్స్ ఇచ్చాము. వాళ్ళందరూ కూడా ఇవాళ జాబ్ తీసుకొని చక్కగా జాబ్ చేసుకుంటున్నారు. ఇవాళ
మన దాదాపు 200 మంది వరకు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. వికాస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇవాళ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు. ముందుసారి కూడా వాళ్ళే కండక్ట్ చేశారు. ఇవాళ వాళ్ళు దాదాపు 1000 మందికి అవకాశాలు కల్పించే లక్ష్యంలో వాళ్ళు ఉన్నారు. మన తుని నియోజకవర్గం యువత అంతా కూడా ఇవాళ వచ్చి ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో అన్ని రంగాల నుంచి కూడా కంపెనీస్ వచ్చాయి. ఇవాళ పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయి. ఈసూజు కానీ ఇలాంటి వేరే కంపెనీస్ చాలా వచ్చాయి. ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో ప్రతి ఒక్క యువత కూడా ఇవాళ వచ్చి జాబ్ మేళా అటెండ్ అవుతారు. వాళ్ళకి ఉద్యోగం గ్యారంటీ అని నేను మీకు హామీ ఇస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ కార్డ్ తీసుకెళ్ళండి మీ ఇంటికి. అందరూ కూడా అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ మేడం. మీరు అంటే దివీస్ కానీ అరవిందో కానీ స్థానికులకి జాబుల విషయంలో కొద్దిగా ఇవ్వట్లేదు అనేది ఒక ఆరోపణ ఉందండి. మరి మీకు చొరవతో చాలామంది యువత కోన ప్రాంతంలో యువత ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇవాళ మేము రిక్వెస్ట్ చేస్తే పర్సనల్గా కలెక్టర్ గారు కానీ మేము కానీ రిక్వెస్ట్ చేసి వాళ్ళ డివీస్ వాళ్ళు అండ్ అరబిందో వాళ్ళు కూడా రావడం జరిగింది. కోన ప్రాంతం నుంచి ఎవరైతే యువకులు వచ్చారో ఫస్ట్ ప్రాధాన్యత అనేది కోన ప్రాంతం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాకే మిగతా వాళ్ళకి ఈ డివీస్ అండ్ అరబిందోలో కానీ అవకాశం కల్పిస్తాం. పెద్దాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా 6వ వార్డులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి హాజరయ్యారు. ఇక పురవూదుల్లో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబు, కమిషనర్ కేవీ పద్మావతి, తూతిక రాజు, రండి సత్యనారాయణ మరియు బొలమరిశెట్టి సత్యబాబు, అలాగే కొరుపూరి రాజు, మాని చిన్న మరియు తామనార లక్ష్మణ్, దివాకర్, సక్కు, వంగలపూడి సతీష్, మామిడి ఈశ్వరరావు, బేదంపూడి సత్యబాబు, నందిక లోవరాజు, ఒబ్రిశెట్టి గణేష్, విజ్ఞపు రాజశేఖర, కురందాసు గణేష్, కొల్లి రాజు, ఎర్ర శ్రీను, డిఈఈ ప్రకాష్ రావు మరియు ఎండమూరి కృపాచంద్, గోకిన బుజ్జితో పాటు పెద్ద ఎత్తున టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ఇస్తానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛత పైన మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతుగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్. పారిశ్రామిక ప్రాంతంలో ఈస్టర్ సందర్భంగా మరియు స్పిరిట్ ఆఫ్ యూనిటీ సేవకుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ రెవ డాక్టర్ చింతా ప్రభాకర్, బిషప్ మోహన్ రావు, అలాగే బిషప్ ఎస్బి సింగ్, రెవ కె ఇజ్రాయెల్ రాజు, రెవ క్రౌన్ పాల్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాస్టర్లందరూ ఐక్యతతో ప్రతి సంవత్సరం యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు అన్న వార్తను ప్రజలందరికీ తెలిసిన ర్యాలీ ఫర్ జీసస్ నిర్వహించడం అభినందనీయమన్నారు. యేసుప్రభు ఎంతో సహనం, క్రమశిక్షణ మరియు తగ్గింపు కలిగి ప్రజల పాపాలు పోవాలని తను సిలువలో ప్రాణాలు అర్పించి తిరిగి లేచాడని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారన్నారు. క్రీస్తు పూర్వం యేసుప్రభు చేసిన బోధ ప్రతి ఒక్కరూ ఆచరించి నీతి మార్గంలో నడిచినప్పుడే శాంతి కలుగుతోందన్నారు. కార్యక్రమంలో స్పిరిట్ ఆఫ్ యూనిట్ సంఘం గౌరవ చైర్మన్ రవ డాక్టర్ చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి పారిశ్రామిక ప్రాంతం క్రైస్తవ సంఘాలు పాల్గొని చింతలోవ నుంచి గాజువాక డిపో వరకు రోడ్డు మార్గంలో యేసుప్రభు సమాధిలో లేడు, ఆయన లేచాడు అని నినాదాలు చేస్తూ దేశ రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కలుగునుగాక. మన పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న స్పిరిట్ ఆఫ్ యూనిటీ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా మన ప్రాంతంలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా పీస్ ర్యాలీ జరుగుతోంది. క్రైస్తవ సమాజం అంతా కలిసి మన ప్రాంతంలో ఈ పీస్ ర్యాలీని ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మన ప్రాంతంలో పీస్ ర్యాలీ జరుగుతూ ఉంది. స్పిరిట్ ఆఫ్ యూనిటీ దైవజనులు అంత మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సమాజం అంతా కలిసి ఈ పీస్ ర్యాలీని చేస్తూ ఉన్నాం. మన ప్రాంతం శాంతి సమాధానంతో నెమ్మదితో ఉండాలని క్రైస్తవ సమాజం అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్, నిన్న గుడ్ ఫ్రైడే జరిగింది, రేపు ఈస్టర్ పండుగ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని
ఈరోజు ఈ పీస్ ర్యాలీని చేయడం జరుగుతూ ఉంది. కనుక ఈ పీస్ ర్యాలీలో ఎంతో సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో మేము అందరం కలిసి ఈ 2 పండుగలను కూడా ఆచరిస్తూ ఉన్నాం. కనుక మన ప్రాంతం అంతా కూడా సుభిక్షితంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని, ఐక్యత కలిగి ఉండాలని, ఒకరికొకరు ప్రేమానురాగాలతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కనుక ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి కొంచెంసేపట్లో ఎమ్మెల్యే గారు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఈ ర్యాలీలో వారు కూడా పాల్గొనబోతున్న వారికి కూడా మాకు ఫెలోషిప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రేమ బంధనాలు క్రైస్తవుల తరఫున తెలియజేస్తున్నాం. క్రైస్తవుల ఐక్యత ప్రతి సంవత్సరం ఇది ఒక గుడ్ ఫ్రైడే, అలాగే ఈస్టర్ మధ్యలో జరిగే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఎంతో సంతోషంగా జరుపుకునే మా పండుగ. మరి ఈ పండుగలో క్రైస్తవ ఐక్యత చాటడానికి, అలాగే మన యొక్క ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాలకి శాంతి సమాధానం చాటడమే మా యొక్క ముఖ్య ఉద్దేశంగా మరి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిగిస్తున్నాం. మా ప్రాంతంలో కొరకు, మన పట్టణం కొరకు ప్రార్థించే భక్తులు ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవులు అందరి కోసం ప్రార్థన చేస్తారు. మరి వారి యొక్క ప్రార్థనలు మరి నిత్యము మనకి, మన ప్రాంతానికి ఎటువంటి గొడవలు గందరగోళాలు లేకుండా శాంతిగా, సమాధానంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క పీస్ ర్యాలీ మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ ర్యాలీలో పాల్పంచుకున్న వారందరికీ మా శుభాభివందనాలు. అలాగే మా పట్టణస్తులకు కూడా గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు వన్ అండ్ ఆల్. పాతపట్నం మండలం కేంద్రంలో స్వర్ణాంధ్ర 2047 సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసి నడవాలని ఎమ్మెల్యే ఎంజీఆర్ ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ ద్వారా సర్క్యులర్ ఎకనామీలో వృద్ధి సాధ్యం. ఈ చెక్ సంస్థ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు మామిడి గోవిందరావు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఈ చెక్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మామిడి గోవిందరావు మాట్లాడారు. కార్యక్రమాన్ని అధికారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నేను అందరూ కుడి చేయి ముందుకు చాపాలండి, కుడి చేయి ముందుకు చాపాలి అందరూ కూడా. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి ఏది వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీ మరియు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనంతరం సాలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. అనంతరం పలువురు ఉద్యోగులతో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కూడా ముఖ్యమని, ప్రతి ఒక్కరి జీవితాల్లో స్వచ్ఛతను జీవిత భాగస్వామిగా చేసుకుని అలవాటు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుండి మొదలవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగింపడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్, జై భారత్.
థ్యాంక్ యూ అందరికీ. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం కరకుదురు గ్రామంలో ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సింగినడి దత్తుడు కూటమి నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తుడు మాట్లాడుతూ అనపర్తి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ఫ్యామిలీలో విషయాలు ఇద్దరు మాట్లాడడం జరిగిందని, దాని గురించి మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి గురించి నేను మాట్లాడటం జరిగిందని, దానికి మాజీ ఎమ్మెల్యే స్పందిస్తూ కరకుదురు దత్తుడు రాజకీయ ఊసరవెల్లి అని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతోనే వెళ్తారని, అనపర్తిలో ఎన్డీఏ కూటమి తరపున కాకినాడ వెళితే అక్కడ ఒక వార్డులో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా రామచంద్రపురం వెళ్తే అక్కడ ఇంకో పార్టీ పెద్ద మనిషిగా చలామణవుతున్నారని, అలాగే సంక్రాంతి సందర్భంగా ఇక గూండాట్లకు వసూలు చేసిన లక్షల రూపాయలు మీ నాయకుడి దగ్గర ఉన్నాయో లేక మీ దగ్గరే ఉన్నాయా అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి నన్ను విమర్శించారని దత్తుడు అన్నారు. కార్యక్రమంలో గ్రామ టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, శెట్టి బలిజ సంఘస్థులు పాల్గొన్నారు. కరకుదురు గ్రామంలో మా చెట్టుబల్జీలు ఏరియాలో రామాలయం దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి కారణం మొన్న ఎక్స్ఎమ్మెల్యే గారు మా నాయకుడు రామకృష్ణారెడ్డి గారు ఏదో ఫ్యామిలీల గురించి మాట్లాడుకున్నారు కాబట్టి మొన్న ఏదో మాట్లాడడం జరిగింది. నేను పెదపూడిలో ఎమ్మెల్యే గారికి సార్ ఒక విన్నపం, మీరు 2-3 క్వశ్చన్లు వేశారు నన్ను, ఓసరవల్లి అని చెప్పి. రాజకీయాలే ఓసరవల్లి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓసరవల్లి ఏమి ఉండదు. దాని మీద ఏంటంటే మీరు ఎక్కడో నేను కాకినాడ అనపత్తి చెప్పారు, ఇంకా మీరు మర్చిపోయారు రామచంద్రపురం కూడా చెప్పారు, 2 పిఠాపురం కూడా ఉంది. ఆ 2 కూడా మీకు లాజిక్ మర్చిపోయారు, అది కూడా చెప్తున్నాను. అది కూడా తీసుకోండి, నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని మీద ఏంటంటే ఇక్కడ నేను ఏ ఓసరవల్లి వేసాలు వేసినా నా గ్రామంలో నా ప్రజల కోసం వీళ్ళు ఏ పని చేసుకున్నా, వీళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్ళి పని చేయించుకున్నా సిద్ధంగా ఉంటాను. అది ఏ పార్టీ అయినా కూడా నాకు పెద్ద పని ఉండదు. అక్కడికి వెళ్ళి నేను ఖచ్చితంగా ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి నా గ్రామం వరకు చూసుకుని నేను వెళ్ళి పని చేయించుకుంటాను. మా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా హాస్పిటల్ కానీ మరొకటి కానీ ఏదొచ్చినా నేను ముందుండి చేయించాను. అదొకటి మీ కార్యకర్తలను అడగండి, చెప్తారు. 2, ఏదో బుల్లబ్బారెడ్డి గారు కాలం చేశారు, అప్పుడెప్పుడో ఎవరి భూమి మీద హౌస్ సైడ్స్ కి పెట్టేస్తారో ఆ డబ్బులు తీసుకున్నారు మీరని చెప్పి. మీకు ఏదైనా మీకు చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వమానండి. మీరు ఏదంటే దానికి నేను ఒప్పుకుంటాను. బుల్లబ్బారెడ్డి గారు కాలం చేశారు, పైన ఉన్నారు ఆయన మరి ఇప్పుడు లేడు కాబట్టి మీరు ఆ చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తికి ఏదైనా చిన్న క్యూ ఇచ్చినట్టు కానీ నాకు ఇచ్చినప్పుడు చూసినట్టు కానీ ఉంటే చెప్పమానండి. దానికి కూడా నేను మీరు ఏ శిక్ష ఇస్తే ఆ శిక్షకే మరేంతాను. 3వది ఏదో చెప్తున్నారు, ఏంటి ఈ పందాల డబ్బులు ఏం చేశారు, కోడి పందాల డబ్బులు ఏం చేశారు, అయ్యి ఏం చేశారు, ఇవి ఏం చేశారు అని చెప్పి. పాతపట్నం మండలం కేంద్రంలో ఎమ్మెల్యే ఎంజీఆర్తోనే మా ప్రయాణం. వైసీపీని వీడి టీడీపీలో చేరిన సీది సర్పంచ్తో పాటు 100 కుటుంబాలు. రెడ్డి శాంతి నియంతృత్వ ధోరణి. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలో చేరుతున్నారని వైసీపీ నాయకులు. పాతపట్నం మండల సీది గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి భువనగిరితో పాటు సుమారు 100 కుటుంబాలకు పైగా ఈరోజు పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలో చేరడం జరిగింది. రెడ్డి శాంతి నియంతృత్వ ధోరణితో విసిగిపోయామని స్థానికులు సేవా తత్పరులైన స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాతపట్నం నియోజకవర్గంకు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు. పార్టీలో చేరిన వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని భరోసానిచ్చారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాతపట్నం మండల కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలు పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం. జడ్డంగి జాతీయ ప్రధాన రహదారి 3 రోడ్ల జంక్షన్ వద్ద ర్యాలీ. గొల్లల మామిడాడలో మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశం. పాల్గొన్న అనపర్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నలమిల్లి మనోజ్ రెడ్డి. ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సూచన. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.